నా మీదే అరుస్తావా నువ్వు? ఆ? ముందైతే గ్రౌండ్ చుట్టూ 10 రౌండ్స్ పరిగెత్తించేవాడిని. నీ తండ్రి వయసురా నాది. అయినా నీతో కలిసి దమ్ము కొడుతున్నానంటే మన ఇద్దరం ఫ్రెండ్స్ రా. ఏం మనసులో పెట్టుకోకు. నేనెప్పుడో మర్చిపోయాను. మీరు చెప్పిందే కరెక్ట్ సార్. నేను ఈ రోప్ లోపల తప్ప బయట బతకలేను. నాకు తెలుసురా నీ గురించి. నాకు తెలుసు. యు ఆర్ బోర్న్ ఫర్ దిస్ గేమ్. రేపే రామరాజు గారిని కలుద్దాం. ఈ అసిస్టెంట్ కోచ్ పొజిషన్ నీకు వచ్చిందంటే చాలా బాగుంటుంది. జీతం కొంచెం తక్కువైనా నీకు ఇష్టమైన పనిరా. కోచ్ కాదు సార్, ప్లేయర్. ప్లే కరెక్టే విన్నారు సార్. అర్జున్ చూడు, రోజు చేస్తూ బతకలేకపోతున్నాను సార్. నీ ఏజ్ ఇప్పుడు 36 అర్జున్. అది ప్రొఫెషనల్ స్పోర్ట్స్ నుంచి రిటైర్ అయ్యే ఏజ్. లాస్ట్ 3 రోజుల్లో 500 కోసం తిరుగుతుంటే నాకు నేను దొరికాను సార్. నా 36 ఏళ్ళ జీవితం కనిపించింది. నేనేంటన్నది నాకు ఇన్ని రోజులు అర్థం కాకపోయినా ఈ 3 రోజుల్లో అర్థమైంది. వద్దు సార్, నాకు ఈ లైఫ్ వద్దు. నీ కాడాలని ఇక్కడున్నా ఫిజికల్ గా కంపీట్ చేయలేవు అర్జున్. నా లైఫ్ అంతా నేను ఏదో చేసేస్తాను, ఏదో అయిపోతానని నాకన్నా ఎక్కువగా నమ్మిన వాళ్ళందరినీ డిసప్పాయింట్ చేస్తూనే ఉన్నాను సార్. మిమ్మల్ని, సారాన్ని, ఫ్రెండ్స్ని, అందరినీ. చాలా రోజుల తర్వాత నేను తలెత్తుకుని నడిచింది ఎప్పుడో తెలుసా సార్. పొద్దున మ్యాచ్ అయిపోయిన తర్వాత గ్రౌండ్ నుంచి బయటకు నడుచుకుంటూ వస్తూ నా కొడుకుని అక్కడ చూసినప్పుడు